ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ కూటమి మధ్య మరోసారి బగ్గుమంది భోగాపురం అంతర్జాతీయ విమానం పైన వస్తున్న విమర్శలు విజయం పైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం. అయితే ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది చాలా పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ గారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పీచ్ను ఎంపీ కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో తాను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని దేశ ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. పైడి తల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నాను అంటూ స్వర్ణాంధ్ర విజన్కు ఇవాళ కీలక రోజన్నారాయణ. 18,000 కోట్లకు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టిన మోదీ 2 రికార్డులు సృష్టించారు. ఒకటి ఎయిర్పోర్ట్, రెండోది తిమ్సా నూత్రం. 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసిందన్నారాయన. ఇక ఈ పథకం ఇక్కడ అవలంబించిన ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో చాలా 85% పూర్తిగా ముగిసిన అధ్యయనం అన్నారు. అభివృద్ధికి కొత్త ద్వారం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పారిశ్రామ వాణిజ్యం అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది. యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. మరి ఇది నిజంగా అయ్యింది ఎవరి హయాంలో? కట్ చేస్తే జగన్ హయాంలో. శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు నేడు దేశ ప్రధాని చేతుల మీదుగా ఆ కళ సాకారమైంది. 2026లో విమానాలు ఎగురుతాయని, ఈ విషయం 2023లోనే శంకుస్థాపన చేసిన రోజే చెప్తూ పోస్ట్ చేశారు. వీడియోలు కూడా ఉన్నాయి. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అనేక చైన్లు, అనేక కోర్టు కేసులు, అనేక ఇబ్బందులను దాటించి వేగవంతంగా తీసుకెళ్లి జిఎంఆర్ సంస్థ చేతిలో పెట్టింది జగన్ హయాంలోనే జగన్ గారే. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2026లో విమానాలు ఎగురుతాయని 2023లోనే నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను అంటూ కూడా ఆయన ఎక్స్ ఖాతాలో తాను తన గతంలో చెప్పిన మాటను అక్షర సత్యంగా ఈరోజు రుజువైంది అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. రైట్, చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్గా, ప్రణాళికబద్ధంగా, క్రమశిక్షణగా ఏదైనా పని చేపడితే ఒక టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆ రాజకీయాల్లో అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తుంటారు కదా, దానికి అక్షర రూపమే ఇప్పుడు జగన్ మాటలు. 2023లో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణాలు 2026 నాటికి ప్రారంభమవుతాయని కుండ బద్దలు కొట్టేలా జగన్ ఆనాడు చెప్పారు, నేడు చేశారు. కానీ అదృష్టం దురదృష్టం ఎలా ఉంటుందంటే, ఆనాడు శంకుస్థాపన చేసిన మనిషి, ఆ ప్రభుత్వం వేగవంతంగా ఆ భూసేకరణ చేశారు, వేగవంతంగా రైతులకు పరిహారాలను ఇచ్చి వాళ్ళను కాంప్రమైజ్ చేసి కోర్టుల నుంచి కేసులను కొట్టేయించుకొని అన్నిటికీ క్లియరెన్స్ తెప్పించి పనులకు వేగవంతంగా జిఎంఆర్ సంస్థకు చేతిలో పెట్టిన తర్వాత 2024లో ఎన్నికల్లో జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పార్టీ ఓడిపోవడం, అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అనూహ్యంగా ఇప్పుడు జిఎంఆర్ ఈ ఇచ్చిన గైడ్లైన్, ఆనాడు గవర్నమెంట్కి ఇచ్చిన టార్గెట్ ఆధారంగానే పనిచేసి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, సరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే దాన్ని వాళ్ళు ఆయుధంగా మలుచుకోవచ్చు, తప్పులేదు. కానీ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇవ్వకపోగా జగనే వద్దన్న దాన్ని నేనే తీసుకొచ్చానని చెప్తూ ముందుకు అడుగులు వేయడం అనేది నిజంగా అత్యంత దారుణం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నిజంగా బుర్రు ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ మోదీ గారు సమక్షంలో ఈ భోగాపురం లాంచింగ్ సమయంలో ఈరోజు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా అదే మాదిరిగా మాట్లాడడం, నిజంగా ఏదైనా మాట్లాడినప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది.
ప్రజలను తప్పుదో పట్టించే మాదిరిగా మాట్లాడతామంటే బాధ కలుగుతుంది నిజాలు తెలిసిన వ్యక్తులకు ఎవరికైనా కూడా. ఇది ఈరోజు చూసిన వాళ్ళకు ఆహా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి వచ్చిన 2.5 సంవత్సరాలు ఒకసారి ఆలోచించండి. వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎవరైనా శంకుస్థాపన చేసి ఫినిష్ చేసి ప్రజలకు అంకితం చేయడం అనేది ఉంటుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన తాను చేస్తున్నాడో అది కూడా రాబోయే కాలంలో ఎప్పుడో 3-4 సంవత్సరాలకు 5 ఏళ్లకు 6 ఏళ్లకు మళ్ళీ లాంచ్ అవుతుంది. మరి అలా లాంచ్ అయినప్పుడు అప్పుడు కనుక జగన్ అధికారంలో ఉండుంటే చంద్రబాబు పూర్తిగా దాన్ని చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత జగన్ కూడా ఉంటుంది. ఇది ఒక క్రమ పద్ధతిగా జరగాల్సిన కార్యక్రమం. కానీ క్రెడిట్ చోరీలు చేయడము, ఎవడో చేసిన పని మన ఖాతాలో వేసుకోవడం లాంటి పనులు కరెక్ట్ కాదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అల్టిమేట్గా ఒకటైతే సత్యం. తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి చూస్తున్నవి గమనిస్తున్నవి జరిగినవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవే. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి కేవలం భూములు 15,000 ఎకరాలు కావాలా 16,000 ఎకరాల భూములు కావాలి అని చెబితే రైతులు రివర్స్ అయ్యారు. రైతులు 16 భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాలేదు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల పక్షాన తాను కూడా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు అంతగనం భూమి ఎందుకు 15,000 ఎకరాల భూమి ఏం చేసుకుంటావు, 2,500 3,000 ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది, ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సరిపోతుంది, బెంగళూరు చెన్నైయో హైదరాబాదో చూసుకుంటే ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నువ్వు 15,000 ఎకరాలు అని దొబ్బేదానికి ప్లాన్ చేస్తున్నావు అంటూ ఆ రోజు ప్రజల పక్షాన రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాట్లాడడం జరిగింది. కాబట్టి దాన్ని పట్టుకొని ఈరోజు ఆ రోజు ఎయిర్పోర్ట్ అంటే వద్దన్నారు, ఈరోజు నేను తెచ్చి చూపించానని గొప్పలు చెప్పే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడం అత్యంత దారుణమైన పరిస్థితి. ఇది ప్రజలు చూస్తున్నారు. 2019 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో 3 సంవత్సరాలు 24, 25, 26లో ఈరోజు ప్రజలకు అంకితం చేశారు. అంటే జగన్ హయాంలో ఏదైనా పని స్టార్ట్ అవుతే అది ఎంత వేగంగా అధికారంలో తాను లేకపోయినా అది సక్సెస్ చేయించే సత్తాతో తాను అలైన్మెంట్ అలా ఉంటుంది అనేదానికి ఇది నిర్వచనం. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం ఒకవైపు ధర్మం ఒకవైపు ఉన్నప్పటికీ అన్యాయపు సరే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు దుష్ప్రచారం ఏమాత్రం సరికాదన్నదే ఇక్కడ ప్రధాన వాదనగా వినబడుతుంది. దేశ ప్రధాని మోదీ గారికి వాస్తవాలు తెలిసినప్పటికీ తాను కూటమిలో అధికారంలో ఉన్న కూటమితో జతగట్టి ఉన్నాడు కాబట్టి తాను కూడా పెద్దగా స్పందించేదానికి ముందుకు పోయే పరిస్థితి ఉండదు. అది అందరికీ తెలిసిన వాస్తవం. చంద్రబాబు డబ్బా ఊదుడు, ఎల్లో మీడియా అందిన కాడికి లేపుడు, ఇవన్నీ వెరసి ప్రజలను ఇచ్చి వాళ్ళని చేస్తున్నారు తప్ప వాస్తవాలు తెలిసిన ప్రజలైతే చీ కొడుతున్నారు కూటమి సర్కార్. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా.